అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, కారకులు ఎవరు, అసలు ఏం జరిగింది, ఇలా ప్రతి అంశాన్ని కూడా తేల్చేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు మొదలైంది. ఈ మొత్తం ఘటనపై ఏఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నేతృత్వంలో విచారణ స్టార్ట్ కాబోతోంది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఏఐబీకి చెందిన అధికారులు రంగంలోకి దిగారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని ఆధారాలను సేకరించారు. ఇక ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ ముగిశాక బ్లాక్ బాక్స్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్తో సహా మరికొన్ని టెక్నికల్ ఆధారాలను కూడా సేకరించబోతున్నారు. ఇప్పటికే విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, నిన్న జరిగిన అతి ఘోరమైన ప్రమాదం, ప్రెసెంట్ దానికి సంబంధించి విచారణ కూడా స్టార్ట్ అవ్వనట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? అండ్ బ్లాక్ బాక్స్ దొరికే అవకాశం ఉందనుకోవాలా మనం? ఖచ్చితంగా ఇప్పటికే దానికి సంబంధించి డీజీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో వాళ్ళు కూడా పాల్పంచుకుంటూనే ప్రమాదం జరిగిన తీరుతెన్నుల్ని పరిశీలిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ చేరుకొని ఉన్నారు. అటు ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. ప్రమాదంలో చనిపోయిన మృతులందరినీ కూడా, మృతుల కుటుంబాలకు ఆయన తన సంతాపాన్ని తెలియజేయనున్నారు. అట్లనే ప్రమాదం జరిగిన తీరుతెన్నులు అటు అధికారులను అడిగి తెలుసుకొని ఉన్నారు. అయితే అసలు భారతీయ విమానయాన చరిత్రలోనే అత్యంత దురదృష్టవంతమైన ఘటన, అత్యంత పెద్ద దుర్ఘటనగా దీన్ని చెప్పాలి. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే అది కుప్పకూలిపోవడం, దాదాపుగా 260 మంది మృత్యువాత పడడం. అటు విమానం లండన్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎందుకు సాంకేతిక లోపం ఏర్పడింది, నిజంగానే సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగిందా, లేకుంటే ఏదైనా విద్రోహ చర్య ఉందా, అనూహ్యంగా 260 మంది చనిపోయిన ఆన్ బోర్డ్ ఉన్న ఒకే ఒక్క బ్రిటిష్ జాతీయుడు ఆయన ప్రాణాలతో బయటపడడం, ఇలా రకరకాల అనుమానాలు. అంతేకాకుండా సారా అనే ఒక సిఐఏ ఏజెంట్ కూడా, సారా ఆడమ్స్ అనే సిఐఏ ఏజెంట్ కూడా ఒక ట్వీట్ చేసింది. దానిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శర్మిష్రా అనే ఆమె ప్రిడిక్షన్స్ చెప్తూ ఉంటారు. ఆమె ఒక ట్వీట్ చేశారు, ఇటువంటి ఘటన 2025 సంవత్సరంలో విమానం కూలిపోతుంది, అది పెద్ద సంఘటనగా నిలుస్తుందంటూ ఆమె ఎప్పుడో 6 నెలల క్రితమే ఆమె ప్రిడిక్ట్ చేయడం. ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు, రకరకాల కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అసలు నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఘోర ప్రమాద ఘటన పైన మనతో మాట్లాడేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ టెక్నికల్ అధికారిగా పనిచేసిన బాబు చెరుకూరి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే బాబు గారు. నమస్తే అండి. సార్, మనం చూస్తున్నాం నిన్న అహ్మదాబాద్ విమానం, లండన్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన 56 సెకండ్లలోనే కుప్పకూలిపోయింది. అందులో ఆన్ బోర్డు ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ కింద ప్రమాదంలో ఇంకా అనేక మంది చనిపోయారు. అసలు ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏంటంటారు? ఏమన్నా విద్రోహ చర్య ఉండే అవకాశం ఉందంటారా, లేకుంటే ఆ పక్షులు అడ్డొచ్చినాయి అనేది ఒక వార్త వినపడుతుంది. అసలు ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మామూలుగానండి, లేటెస్ట్గా ప్రయాణ సాధనాల్లో ఫ్లైట్ ట్రావెల్ అనేది చాలా అందుబాటులోకి వచ్చేసింది అందరికీ. ఓకే. దాంట్లో తక్కువ టైంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతున్నాం చాలా కంఫర్ట్గా. ఈ కంఫర్ట్తో పాటు ఈ జర్నీలో రిస్క్ కూడా ఉంది. ఆ రిస్క్ని అవాయిడ్ చేయడానికి మన సిస్టమ్స్, మన గవర్నమెంట్స్ కానివ్వండి, కొన్ని ప్రికాషన్స్ పెట్టారు ముందుగానే. ఆ ప్రికాషన్స్ ఏమిటాయంటే, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవబోయే ముందు ఆ ఫ్లైట్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ అందరూ కూడా కంపల్సరీగా ఆ ఫ్లైట్ని చెక్ చేసి ఈజ్ ఫిట్ టు ఫ్లై అని చెప్పి రాసి సంతకం పెట్టి తెరాలి. ఒక ఎయిర్ క్రాఫ్ట్లో జనరల్గా ఇంజిన్కి ఒక టెక్నీషియన్ ఉంటారు, ఒక ఇంజనీరు, ఫ్రేమ్కి ఒక ఇంజనీర్ ఉంటారు, ఎలక్ట్రికల్ లైన్స్కి ఒక ఇంజనీర్ ఉంటారు, సిగ్నల్స్కి ఒక ఇంజనీర్ ఉంటారు,
ఫ్రేమ్కి ఒక ఇంజనీర్ ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారనమాట. ఓకే. వీళ్ళందరూ సైన్ చేసిన తర్వాత పైలట్ మళ్ళీ స్టార్ట్ చేసే పోయే ముందు తను చూసుకుని ఫీలు అంతా ఇదైందా లేదా, అందరూ చెక్ చేశారా లేదా, ఫిట్ టు ఫ్లైయా కాదా అని ఆయన కూడా చూసుకుని ఆయన కూడా సంతకం పెట్టి టేక్ ఆఫ్ అవ్వాలి. ఇది జనరల్ ప్రొసీజర్. అవును. అయితే ఈ మధ్య కాలంలో విపరీతంగా రష్ పెరిగి కాంపిటీషన్ పెరిగి ఎయిర్లైన్స్ వాళ్ళు ఎయిర్లైన్ ఫ్లైట్స్ లేక నానా కంటాలు పడి ఏదో రకంగా ఫ్లైట్స్ని తీసుకొచ్చి పెట్టేసి ఫ్లై చేసేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ ఫ్లైట్లో ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయిందా లేదా అనేది ఒకటి చెక్ చేయాలి. ఓకే. రెండోది, అసలు ఫ్లైట్స్ యాక్సిడెంట్స్ అవటానికి కారణాలు ఒకటి, మా ఎయిర్క్రాఫ్ట్ మన పార్ట్స్లో వచ్చినటువంటి సడన్ ఫెయిల్యూర్స్, అది ఒక కారణం అయితే, రెండోది పైలట్ చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ రెండో కారణం, మూడవది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ ఏమిటాయంటే బర్డ్ హిట్టింగ్స్, లేదు క్లైమేట్స్ ఇదవటం. ఈ కారణాలు రకరకాలుగా ఉంటాయి దీంట్లో. ఓకే. అయితే ఈ జరిగినటువంటి ఈ ఫ్లైట్ దీనికి ఫస్ట్ థింగ్ ఈ చెకింగ్ ఇదంతా జరిగిందా లేదా అని ఒకటి చూసుకుంటాం. రెండోది ఏంటంటే సిస్టమ్ ప్రకారం కొన్ని ఫ్లయింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫ్లైట్ ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ని కంపల్సరీగా మార్చాల్సిందే. అది రిపేర్కి వచ్చిందా లేదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆ రకమైనటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ వీళ్ళు మార్చారా, టైం ప్రకారం ఇది చేశారా లేదా అనేది. అంటే ప్రతి ఫ్లైట్ కి అది డెస్టినేషన్ రీచ్ అవ్వగానే కొంత రీప్లేస్మెంట్ చేస్తారా అండి? ఈ పార్ట్స్ రీప్లేస్ చేస్తారా? డెస్టినేషన్ రీచ్ అవ్వగానే కాదు, ఫ్లయింగ్ అవర్స్. ఓకే. ఒక ఫ్లైట్ ఒక 500 1000 అవర్స్ ఫ్లై అయిన తర్వాత ఇదిగో ఈ పార్ట్స్ తీసేయాలి, తర్వాత దానికి కంపల్సరీగా మెయింటెనెన్స్ జరగాలి. ఫ్లైట్ ఆపేయాలి, ఒక రోజు 2 రోజులు ఆపేసి టోటల్ మెయింటెనెన్స్ చేయాలి. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దీంట్లో షార్టేజ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ వల్ల అసలు ఆపటం కానీ ఇది కానీ చేయట్లా, చేసేదో టక్క 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 చేసేస్తున్నారు, ఫ్లయింగ్ పంపించేస్తున్నారు. ఈ జాగ్రత్తలు ఇదవ్వటం వల్ల మన దేశంలో ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగినాయి. ఈ 2025లో ఇన్సిడెంట్ జరిగితే 2020లో ఒక ఇన్సిడెంట్ క్యాలికట్లో జరిగింది, ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైటే కూలిపోయింది. 2010లో మ్యాంగ్లూర్లో జరిగింది, 2000లో ఒకటి జరిగింది, 1999లో కాందహారు హైజాక్ జరిగింది ఫ్లైట్. ఇలా ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఏదో జరుగుతూనే ఉంది. ఈసారి మాత్రం 5 సంవత్సరాల్లోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి ఈ యాక్సిడెంట్కి ముందు చూసుకోవాల్సింది ఫ్లైట్ ఎంతవరకు దిస్ ఫిట్ టు ఫ్లై అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. రెండు, నిన్న టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వీళ్ళు టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ పైకి లేవలా ఇంకా సఫిషియెంట్గా, అంటే పైలట్ లేపలేకపోయాడు దానికి కారణం ఏంటంటే ప్రతి ఫ్లైట్కి 2 రెక్కలు ఉంటాయి. ఈ ఫ్యాన్స్ వీటికి వెనక పక్క ఎలివేటర్ అని ఒక సెపరేట్ పార్ట్, ఒక 4-5 ఇంచెస్ది ఒక పార్ట్ ఉంటుంది, అది లెంగ్త్ మొత్తం రెక్కంతా. జనరల్గా ఫ్లైట్ ఇచ్చేసేటప్పుడు రన్వే మీదకి వెళ్ళి ఆ స్పీడ్ పికప్ చేసిన తర్వాత ఈ ఎలివేటర్ని పైలట్ ఏం చేస్తాడంటే కిందకి జరుపుతాడు. అది కిందకు వచ్చేసరికి ఎదురు వస్తున్నటువంటి ఎయిర్ దానికి అడ్డం పడి ఆ రెక్క కింద ఎయిర్ ఇదైపోయి ఈ ఫ్లైట్ని పైకి లేపేస్తుంది. ఈ పైకి లేపటం అనేది ఒక్కసారిగా 90 డిగ్రీస్ దీన్ని జరపడం, నెమ్మదిగా జరుపుకుంటూ వెళ్తాడు. రిక్వైర్డ్ హైట్ వచ్చేసరికి టోటల్ 90 డిగ్రీస్లోనూ దాన్ని ఇచ్చేసుకుని ఆ హైట్ అటైన్ చేసిన తర్వాత అగైన్ హీ విల్ కమ్ టు ద నార్మల్ పొజిషన్. ఎలివేటర్ని మళ్ళీ స్ట్రైట్కి తీసుకొస్తాడు. అలాగే ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఎలివేటర్ని పైకి తిప్పుతాడు. పైకి తిప్పేసరికి పైనుంచి వచ్చినటువంటి ఎయిర్ ప్రెషరు ఈ ఫ్లైట్ని కిందకి నొక్కి కిందకి నేల మీదకి తీసుకొస్తుంది. ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి రన్వే దాటిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్లై అయిన తర్వాత ఫర్దర్ పైకి టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది.
అదే. దానికి కారణం ఏంటి? ఏం ఫెయిల్ అయింది? దానికి కారణాలు రెండు. ఒకటి ఇంజిన్ ఫెయిల్ అయి ఉండాలి, రెండు ఎలివేటర్స్ ఫెయిల్ అయి ఉండాలి. అసలు ఎంత ట్రై చేసినా అది పైకి వెళ్లకుండా. అంటే ఇంకోటి సార్, అటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే పర్టికులర్గా ఈ విమానాలకు సంబంధించి, డ్రీమ్ లైనర్ విమానాలకు సంబంధించి గతంలో కూడా ఇటువంటి సాంకేతిక లోపాలు ఉన్నాయి. దానిపైన అనేక మంది అభ్యంతరాలు కూడా లేవనెత్తారు ఈ విమానాలను వినియోగించడంలో అనేది కొంత వినపడుతుంది. డ్రీమ్ లైనర్ విమానాలలో నిజంగానే ఇటువంటి సాంకేతిక లోపాలు తలెత్తినాయా గతంలో కూడా? మొదట్లో ఒకసారి వచ్చినాయండి, 2-3 సార్లు. ఆ, వాళ్ళు మొత్తం ఫ్లైట్స్ అన్ని విత్డ్రా చేసేసి రిక్వైర్డ్ ఇవన్నీ చూసుకుని మొత్తం అన్ని మార్చి మళ్ళీ మార్కెట్లో వదిలారు. ఎట్ ప్రెజెంట్ ఈస్ ఫ్లయింగ్ వెరీ వెల్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఓకే. ద పీపుల్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ డ్రీమ్ లైనర్. ప్రస్తుతం డ్రీమ్ లైనర్ తో ప్రాబ్లం లేదు. అక్కడ జరిగింది ఏంటంటే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత బర్డ్ ఏదన్నా ఇదయ్యి ఇంజిన్ ఫెయిల్ అయి ఉండాలి. ఆ బర్డ్ ఇంజిన్ ఫెయిల్ అవడానికి ఒకటి ఇంజిన్ పనిచేసినా గానీ పైలట్ కెన్ మేనేజ్. కానీ 2 ఇంజిన్స్ ఆగినాయి అంటున్నారు. 2 ఇంజిన్స్ ఆగటానికి కారణం ఏమండి? డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. ఆ డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్ అవ్వటానికి కారణం బహుశా బర్డ్స్ అయ్యి ఉండకపోవచ్చు. దానికి ఏమిటంటే, ఇంజిన్ ఫెయిల్ అవ్వటానికి ఫ్యూయల్ సప్లై సరిగ్గా వెళ్ళిందా లేదా, ఏదన్నా మధ్యలో ఫ్యూయల్ ఫెయిల్ అయిందా. ఈ ఫ్యూయల్ ఇదంతా ఫెయిల్ అవ్వటానికి కారణం టైం బీయింగ్ ఎప్పటికప్పుడు ఇవ్వాల్సినటువంటి సర్వీస్ ఆ ఫ్లైట్స్ చేయకపోవటం ఈ కారణాలు. ఓకే. సో ఆ సర్వీస్ సరిగ్గా జరిగిందా లేదా, ఫ్యూయల్ వెళ్ళిందా లేదా, ఒకవేళ ఇంజిన్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది చూసుకోవాలి. ఇవన్నీ బయటికి రావాలంటే ఈ బ్లాక్ బాక్స్ ఓపెన్ అవ్వాలి, కాక్పిట్ రికార్డర్ ఓపెన్ అవ్వాలి. ఇవన్నీ ఓపెన్ అయ్యేసరికి ఆటోమేటిక్ గా ఇవన్నీ అయిపోతాయి. ఇప్పుడు Sabotage అనేది ఫ్లైట్ నిన్న టేక్ ఆఫ్ అయినప్పుడు అందులో దాదాపుగా 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉందండి. అదంతా కూడా కాలిపోయింది. ఇప్పుడు అంత వేడి జనరేట్ అయినప్పుడు ఆ బ్లాక్ బాక్స్ కానీ ఆ కాక్పిట్ రికార్డర్ కానీ అవి మిగిలి ఉండే అవకాశం ఉంటుందా, లేకుంటే అది డెఫినెట్ గానండి బ్లాక్ బాక్స్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ బై అట్ ఎనీ కేస్. ఏ రకంగానూ బ్లాక్ బాక్స్ డిస్ట్రాయ్ కాదు. ఒకసారి మనకి 1986లో ఒక ఫ్లైట్ సముద్రంలో కూలిపోతే దాదాపు 2 months తర్వాత బ్లాక్ బాక్స్ బయటికి తీశారు, ఎతికి. అందువలన బ్లాక్ బాక్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్ట్రాయ్ కాదు. దాని నుంచి డెఫినెట్ గా రిజల్ట్ బయటకు వస్తుంది గ్యారంటీగా. సరే, ఎక్కువ ప్రమాదాలు టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడే జరుగుతాయి అంటారు. అంటే ఎందుకని టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడే ఎందుకు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? జనరల్ గానండి ఈ పైలట్స్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వాళ్ళు రన్వే మీద స్పీడ్ పికప్ చేయాలి. ఆ సఫిషియెంట్ స్పీడ్ పికప్ చేశారా లేదో నువ్వు చూసుకుంటాం. రెండవది టేక్ ఆఫ్ చేసేటప్పుడు గ్రాడ్యువల్ గా పైకి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ఓన్లీ టెక్నికల్ స్కిల్ఫుల్ జాబ్ ఫర్ ద పైలట్. చాలా స్కిల్డ్ గా చేయాల్సినటువంటిది. ల్యాండింగ్ ఒకటి, టేక్ ఆఫ్ ఒకటి, రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్ అదర్వైజ్ ఎనీబడి కెన్ ఫ్లై ది ఎయిర్ క్రాఫ్ట్. ఓన్లీ ల్యాండింగ్ టేక్ ఆఫ్ లోనే ఇదంతా ఉంటుంది అనమాట. సో ఈ స్పీడ్ పికప్ చేయలేదనుకోండి, మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ హైట్ పికప్ చేయదు. రెండోది సడన్ గా ఎలివేటర్ దించారనుకోండి కిందకి, హెలికాప్టర్ పైకి వెళ్ళదు, ఆటోమేటిక్ గా మళ్ళీ ఇదైపోతుంది. ఈ గ్రాడ్యువల్ గా చేసుకుంటూ వెళ్ళటం అనేది ఈజ్ ఏ స్కిల్ఫుల్ జాబ్ ఆఫ్ ది పైలట్ అన్నమాట. కానీ ఇప్పుడు ఆ పైలట్ చూస్తేనేమో ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. దాదాపుగా 8,300 గంటల ఫ్లైట్ టైం ఆయనకున్నది. కో పైలట్ కూడా దాదాపుగా 1100 గంటల పైగా ఆయనకు కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అంటే వీళ్ళు సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కూడా ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా? నార్మల్ గానండి, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పైలట్స్ ఆర్ దేర్ వెరీ స్కిల్డ్ పైలట్స్, చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్. దే విల్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పైలట్ మిస్టేక్ దాంట్లో ఉంది అని అనుకుంటాం చాలా పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో జనరల్ గా అసలు పైలట్ చేయదు ఆ పని. దే విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ ఫ్లయింగ్ ది ఫ్లైట్. రెండోది అలాగే
8,000 ఫ్లయింగ్ అవర్స్ అంటే ఈజ్ అ వండర్ఫుల్ సర్వీస్ ఆ పైలట్ది. ఉమ్, రెండోది ఇంటర్నేషనల్ పైలట్స్ అనేసరికి వాళ్ళకి డబల్ చెక్ జరిగి మామూలుగా లైసెన్స్ రాగానే ఇది ఇవ్వరు. ఉమ్, దాని తర్వాత మళ్ళీ పర్టికులర్గా ఈ ఫ్లైట్స్ ఏ ఫ్లైట్స్ అయితే ఫ్లై చేయాలో దాంట్లో సెకండ్ టైం వీళ్ళతో ఫ్లై చేయించి టెస్ట్ తీసుకుని ఉమ్, మళ్ళీ ఈజ్ ఫిట్ టు ఫ్లై అని చెప్పేసి వచ్చిన తర్వాత మాత్రమే ఈ డ్యూటీస్కి ఇస్తారు. ఓకే. వాళ్ళ ఫాస్ట్ మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ చూస్తారు. వాళ్ళ ఫాస్ట్ ఫ్లయింగ్ కండిషన్స్ అన్నీ చూసుకుని అప్పుడు మాత్రమే ఇటువంటి వాటికి ఈ పోస్టులో పెడతారు వాళ్ళని. ఉమ్, అందువల్ల జనరల్గా మన పైలట్స్ ఎప్పుడు కూడా టేక్ ఆఫ్లో కానీ ల్యాండింగ్లో కానీ ఇంతవరకు ఇండియాలో ఎక్కడ ఏ రకమైనటువంటి యాక్సిడెంట్స్ జరగలేదండి. అంటే మీరు అన్నట్టుగా సరైన చెకింగ్ జరగకపోవడం వల్ల కింద గ్రౌండ్లోనే ఏదన్నా లోపం తలెత్తుండాలి, అక్కడ సరిగ్గా చెక్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనుకోవాలా? ఇప్పుడు జనరల్గా ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఏంటంటేనండి, ఆ, సార్. ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ వెళ్ళి వచ్చింది, మార్నింగ్ ల్యాండ్ అయింది, ఆ, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకో 4 గంటలకో టేక్ ఆఫ్ అవ్వాలి. ఆ, ఆ 5-6 అవర్స్లో సర్వీస్ చేసే ఇంకా అని చెప్పి వెంటబడిపోతారు. అదే. ఆ వెంటబడేసరికి ఈ చేసేటువంటి టెక్నీషియన్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ దట్. ఉమ్, ఉమ్. ఆ చేసేది కానీ ఎయిర్ ఇండియా నిర్వహిస్తుంది టాటా కదా, టాటా అంటే ఒక నమ్మకం. అటువంటి సంస్థలు కూడా ఇటువంటి నిర్లక్ష్యాలు ఉంటాయి. అది కూడా కొన్ని వందల మందిని ప్రతిరోజు అటు ఇటు చేరవేర్చేంత బాధ్యతాయుతమైన పని ఇది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటారంటారా గ్రౌండ్ లెవెల్ సిబ్బంది? టాటా కంపెనీకి అయితే మీరు చెప్పిన పని కరెక్టే, కానీ ఆ పేరు ఉంది, కానీ ఆ, ఫ్లైట్స్ ఆపరేషన్కి ఇంతవరకు వాళ్ళు నేను జస్ట్ ఇండియా నుంచి ఫ్లై యుఎస్ వచ్చాను, ఆ, మా దీంట్లోనే ఎయిర్ ఇండియాలోనే. ఓకే. వండర్ఫుల్ హారిబుల్ సీట్స్ అండ్ హారిబుల్ సిచ్యుయేషన్గా ఉంది. ఆహాహా. వాళ్ళు ఇంకా సరైనటువంటి లైన్లోకి రాలా. దే మే డూ ఇట్ బెటర్. ఓకే. ఎయిర్ ఇండియా కంటే బెటర్గా చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు. డెఫినెట్గా వీ కెన్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్. ఉమ్, కానీ అన్నీ కూడా వాళ్ళు ఇంకా చేయలేకపోతున్నారు. ఉమ్, ఉన్న ఫ్లైట్స్నే ఉపయోగిస్తున్నారు. ఉమ్, అలాగే సఫిషియెంట్గా ఫ్లైట్స్కి వీళ్ళు సర్వీసింగ్కి అవకాశం ఇస్తున్నారా లేదా అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళ గవర్నమెంట్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది దీని మీద. అవసరమైతే ఫ్లైట్స్ని తగ్గించి ఈ సర్వీసింగ్ అనేది 100% పర్ఫెక్ట్గా చేయించి అప్పుడు మాత్రమే వీటిని ఫ్లయింగ్కి అలౌ చేయాలి. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ బాబు గారు. విలువైన సమాచారాన్ని అందించారు. గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది ఏదైనా సరే విమానం అది టేకాఫ్ అయ్యే ముందు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. కొన్ని ఎగిరిన ఫ్లైట్ టైం తర్వాత, కొన్ని గంటల విమానయానం తర్వాత దానిలో కొన్ని పార్ట్స్ను కూడా మార్చాల్సి ఉంటుంది. అటువంటిది ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయంటూ ఆయన చెప్తున్నారు. చాలా విలువైన సమాచారాన్ని కూడా ఇచ్చారు. ఇంకా తన పనితీరును మెరుగుపరుచుకోవాలి. ఇటీవలనే తాను ప్రయాణం చేసిన సందర్భంగా కూడా కొంత ఇబ్బందికరంగానే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ప్రయాణించానంటూ తన అనుభవాన్ని కూడా మనతో పంచుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ.